హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న దసరాకి చెల్లి వాళ్ళ ఇంటికి వైజాగ్ అయితే వెళ్ళాం కదా. వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే థ్రిల్ సిటీకి అయితే వెళ్ళాము, వాటర్ వరల్డ్. అసలు చాలా బాగుంది. వైజాగ్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉండిపోయినాయండి. మధ్యలో అట్లా తద్ది రావడం వల్ల ఆ వీడియోలు అయితే పోస్ట్ చేశాం కదా. ఈ రోజు నుండి ఇంకా వైజాగ్ సిరీస్లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మేము వెళ్ళిన థ్రిల్ సిటీ ఎక్కడంటే వైజాగ్ అక్కయ్యపాలెం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అనమాట. పోర్ట్ స్టేడియం దగ్గరలోనే ఉంటుందండి. అసలు ఇక్కడ చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుండి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 3 ఆ టైంకి అయితే వచ్చామండి. ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు అయితే స్టే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ ఏంటంటే మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 9 వరకు వర్క్ అవుతుంది. కానీ మేము ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అవడం వల్ల ఆఫ్టర్నూన్ 2 o'clockకి వచ్చాము. తర్వాత ఈవినింగ్ 5కి అయితే వెళ్ళిపోయామండి. మీరు ఎవరైనా ఫుల్ డే ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళండి. ఈ థ్రిల్ సిటీ అనేది చెల్లి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర. జస్ట్ ఒక 10 minutes టైం అయితే పట్టింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసి వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ రేట్ ఏ విధంగా ఉన్నాయంటే కిడ్స్కి అయితే 599 ఛార్జ్ చేశారు. అలానే అడల్ట్ అయితే 799 అండి. 4 మెంబర్స్కి టికెట్ తీసుకుంటే 1 మెంబర్ ఫ్రీ అనమాట. ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ లాకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే డ్రెస్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ రెండింటికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే డ్రెస్ తీసుకుంటే 70 రూపీస్ అండి. ఇంకా మేము లాకర్ అనేది ఏం తీసుకోలేదు. మేము వెళ్ళింది కారులో కాబట్టి ఆ డ్రెస్సులు అన్నీ తీసుకెళ్ళి ఇంకా కారులోనే పెట్టేసుకున్నాము. అందుకనేసి నాకు లాకర్ ఛార్జెస్ ఎంత అనేది తెలియదు. ఎంతో కొంత అండి ఆ డ్రెస్సులు కారులో పెట్టుకోవడంలో కనీసం ఆ లాకర్ ఛార్జెస్ అయినా మిగిలినాయి కదా అనిపించింది నాకు. మీరు ఎలా ఆలోచిస్తారు? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను పెద్ద పిసినారు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అయితే జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు కదా. ఇక్కడైతే మేము డ్రెస్సులు తీసుకుంటా ఉన్నాము. ఎవరి సైజులు వాళ్ళకి అవైలబుల్గా అయితే ఉంటాయండి. చిన్నపిల్లలకి చిన్న సైజులు ఉంటాయి. అలానే ఎల్లో ఎక్సెల్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మేము డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు అయితే ట్యాగ్స్ వేసారనమాట. అవి తీసుకుని లోపలికైతే ఎంటర్ అవ్వాలి. మేము ఈ వాటర్ వరల్డ్కి వెళ్ళిన రోజున వర్షం పడతా ఉందండి. మీకు చినుకులు కనిపిస్తూ ఉన్నాయా? మరి వర్షం అయితే వస్తూ ఉంది. ఇదైతే మెయిన్గా సమ్మర్స్లో అయితే చాలా బాగుంటుంది వాటర్ వరల్డ్. ఆ ఎండ వేడి తెలియకుండా చక్కగా ఆడుకోవచ్చండి. ముందు మేము వెళ్ళగానే ఇక్కడ రెయిన్ డ్యాన్స్కి అయితే వచ్చేసాము. అబ్బాబ్బాయి ఏం ఎంటర్టైన్మెంట్ అంటే ఒక పక్క నుండి డీజే సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. మరో పక్కన మాకు వచ్చి రాని పిచ్చి పిచ్చి డ్యాన్స్ అంతా చేసాము. మీరు చూసి నవ్వుకోవద్దు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఇలా అయితే ఎంజాయ్ చేయలేము కదండి. ఎప్పుడో ఒక రోజు ఇలాంటిది వస్తుంది. ఆ రోజు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా మనం వర్షం పడుతున్నప్పుడు ఇలా సాంగ్స్ పెట్టుకుని బయట అయితే డ్యాన్స్ చేయలేం కదా. అందుకనేసి ఇక్కడ అందరూ కలిసి డ్యాన్స్ అయితే చేస్తా ఉన్నాం. అసలు పిల్లలతో పిల్లలం అయిపోయి మేము కూడా భలే ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మా జయదీప్ బాబు కూడా చూసారు కదా వర్షంలో ఎలా తడుస్తున్నాడో. నార్మల్గా అయితే ఇంట్లో కనీసం నీళ్ళలో చేతులు కూడా పెట్టడు. కానీ వాడు కూడా మాతో పాటు ఈక్వల్గా ఆడాడు. మాకు పోటీ ఉండానే వీడియో మొత్తం న్యాచురల్గా ఉంచేద్దాం అనుకున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. నేను యాస్టీజ్ అంతే పెట్టేశాను అనుకో, నాకు కాపీరైట్స్ అయితే వస్తాయి. సో నేను ఇక్కడైతే అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నా. లేదంటే ఆ పిల్లల హడావిడి, వాటర్ సౌండు, ఆ రైడ్స్ అవి ఎక్కి కింద పడేటప్పుడు వచ్చే కేరింతలు, అరుపులు, హడావిడైతే మామూలుగా లేదు. మీరు కూడా చాలా ఎంజాయ్ చేద్దరు. కానీ ఏం చేస్తాము, కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకైతే ముందు రెయిన్ డ్యాన్స్ అలానే స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగా నచ్చింది. మీకేది నచ్చింది ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా స్విమ్మింగ్ పూల్ క్లిప్ అయితే వస్తుంది. అసలు భలే ఎంజాయ్ చేసామండి స్విమ్మింగ్ పూల్లో అయితే. ఈ వాటర్ రైడ్స్ ఇవన్నీ ఆడినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం ఫాలో అవి మాత్రమే చేయాలన్నమాట. అంత హైట్ నుండి ఒక బెలూన్ అయితే ఇస్తారు. దాంట్లో కూర్చుని కిందకైతే జారుతూ ఉంటాం కదా. అలాంటి టైంలో మనం ఏంటంటే ఈ సైడ్లు అవి పట్టుకోకూడదండి. జస్ట్ ఆ బెలూన్ ఒక హ్యాండిల్లా ఉంటాయి కదా,
అవి మాత్రమే పట్టుకోవాలి. మనం ఇలా ఈ సైడ్లను పట్టేసుకుంటే ఏమవుతుందంటే చేతులకి గీరిపోయి చిన్న చిన్న దెబ్బలు లాంటివి తగులుతూ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మనకి చెప్తారనమాట, మీరు ఇలా చేయండి, బెలూన్ని ఇలా పట్టుకోండి, ఇలా కాళ్ళు పెట్టాలి, చేతులు ఇలా పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని డైరెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. వాటిని ఫాలో అయి చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకా రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వచ్చేసాము స్విమ్మింగ్ పూల్కి. చెప్పాం కదా ఒకదాని తర్వాత ఒకటి టైం అంటూ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. అసలు పిల్లలు మేమంతా కూడా భలే ఎంజాయ్ చేసామండి. ఇదేంటంటే అలలు వస్తా పోతా ఉన్నట్టు, అంటే మనం బీచ్లో ఉన్నామన్న ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. నేనైతే చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ పట్టుకోవడానికి ఒక పెద్ద తాడు లాంటిది కూడా ఇచ్చాడనమాట. సో మనకి నో ప్రాబ్లం. ఇంకా అందులోని మనము ఈ లైఫ్ జాకెట్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఎలాంటి రిస్క్ లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ ట్రిల్ సిటీ మీకు ఎలా నచ్చింది? వాటర్ వరల్డ్ నచ్చిందా? నచ్చితే ముందుగా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అలాగే ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే ఆఫ్టర్ డే తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.